Hello guys, welcome to the review of the glimpse of Bhaira from Devara movie acted by Junior NTR garu, Saif Ali Khan garu and Janvi Kapoor garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కొంచెం బయటికి వెళ్తున్నాను. సో అందుకని ఇలా రికార్డ్ చేస్తున్నాను కార్లోంచి. ఏమనుకోద్దు ఇలా రికార్డ్ చేస్తున్నానని. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా నచ్చాయి. ఆస్పెక్ట్ నెంబర్ 1 ఏంటంటే బైరా లుక్స్, అంటే సైఫ్ అలీ ఖాన్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ అంటే ఆ కుస్తీ పోటీ, ఆ మల్ల యుద్ధం కైండ్ ఆఫ్ థింగ్ నడుస్తుంది కదా. సో ఆ టైంలో ఉన్న లుక్ ఏదైతుందో అది హైలైట్ ఉందని చెప్పొచ్చు. తర్వాత లాస్ట్లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ వస్తుంటే అక్కడ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంది. అంటే ఇనీషియల్గా ఒక పోస్టర్ వదిలేరు సైఫ్ అలీ ఖాన్ గారిది. సో ఆ లుక్ ఏదైతే ఉందో అది మనకి ఆ అడవిలో ఉన్న ఫైట్ సీక్వెన్స్ లో అయితే కనబడింది కదా. సో అదైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్ గా సైఫ్ అలీ ఖాన్ గారి లుక్స్ అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ మీద మాత్రమే కాకుండా సైఫ్ అలీ ఖాన్ గారి లుక్స్ మీద కూడా అంతే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో, అంతే ప్రికాషన్స్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా సినిమాని తీస్తున్నారని అయితే అర్థమవుతుంది అనమాట కొరటాల శివ గారు. సో డెఫినెట్ గా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు హీరోని పవర్ఫుల్ గా చూపించడం మాత్రమే కాకుండా విలన్ ని కూడా చాలా పవర్ఫుల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ. సో ఆ ఆస్పెక్ట్ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే అక్కడ ఆ ఇసుకలాగా ఉంది కదా మొత్తం అంతా. సో అక్కడ చాలా చోట్ల రక్తం అయితే కనబడుతోంది. సో మనం ఆల్రెడీ ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ చూసినప్పుడు అందులో మనకి ఏం కనబడింది, ఆయన విపరీతమైన రక్తపాతాన్ని సృష్టిస్తారు ఆయన. అది మనకి ఆల్రెడీ చూపించారు. ఆ సముద్రాన్ని ఎర్ర సముద్రం అంత చేశారు. అంటే ఇంకా ఆ సముద్రము అంటే అప్పుడిప్పుడో ఛత్రపతిలో విన్నాం మనం డైలాగు, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయని. సో ఆ లెవెల్లో మొత్తం సముద్రాన్ని ఎర్ర రంగులోకి మార్చేసేంత రక్తపాతం సృష్టించేటట్టు చూపించారు. సో ఇక్కడ ఈయన కూడా అదే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఈయన కూడా నెక్స్ట్ లెవెల్ రక్తపాతం సృష్టించే కైండ్ ఆఫ్ పర్సన్ అని అర్థమవుతుంది. సో ఇద్దరు సమవుజ్జీల మధ్య నెక్స్ట్ లెవెల్ వార్ ఉండబోతోంది అని అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏ సిచ్యువేషన్స్ లో ఆ కైండ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ వస్తుంది, ఎలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరు ఒకరినొకరు ఫేస్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా చూడడానికి అసలు ఈగర్లీ వెయిటింగ్ అనమాట. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఇందులో బాబీ డియోల్ కూడా ఉన్నారు, కాకపోతే ఆయన మేబీ పార్ట్ 2 కోసం అనమాట. సో మాక్సిమం బట్ ఎట్లా చూసుకున్నా కూడా అసలు వీళ్ళిద్దరు ఫేస్ ఆఫే అరాచకం ఉండబోతుందంటే ఈ లెవెల్లో ప్లాన్ చేశారంటే కొరటాల శివ గారు, దీని తర్వాత వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ పార్ట్ 2లో ఇంకెంత బేభత్సంగా ఉండొచ్చు, ఇంకెంత బేభత్సం జరగచ్చు. సో అదైతే అసలు ఊహించుకుంటుంటేనే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తోంది. సో బేసిక్గా చాలా గట్టిగా ప్లాన్ చేస్తారని అర్థమవుతోంది. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో 4-5 పాటలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి దీంట్లో ఒక లుక్ అంటే మధ్యలో ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ లాంటిది ఒకటి వచ్చింది కదా సైఫ్ అలీ ఖాన్ గారిది ఈ గ్లిమ్స్ లో. సో దాన్ని బట్టి చూస్తే ఆయన కూడా ఒక పాట ఉన్నట్టు అనిపిస్తోంది, ఎస్పెషల్లీ ఆ కుస్తీ పోటీలు అదే జరిగే చోట అనమాట. సో అక్కడ ఒకటి ఉండేటట్టు అనిపిస్తోంది. సో అదనమాట సిచ్యువేషన్. బేసిక్గా పాటలు అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. అంటే ఒకటి ఫియర్ సాంగ్ హైలైట్ ఉంది, తర్వాత చుట్టమల్లె సాంగ్ అది కూడా చాలా హైలైట్ ఉంది. సో 2 పాటలు కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ రెండింటికి మించి ఆయుధ పూజ సాంగ్ ఇంకా హైలైట్ ఉంటుంది అంటున్నారు. అంటే ఈ రెండింటికి ఉన్న హైప్, ఇచ్చిన హైప్ ఏదైతుందో దానికి ఒక 4-5 రెట్లు ఎక్కువ హైప్ ఇచ్చారని చెప్పొచ్చు ఆయుధ పూజ సాంగ్ కి. సో నాకు తెలిసి అది ఇంకా అరాచకం ఉండే అవకాశం అయితే ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అది ఇంకెప్పుడు వస్తుంది ఏంటంటే. మొన్నే షూటింగ్ అయింది కదా, సో ఇంకా చాలా రావాలి సినిమాకి సంబంధించిన కంటెంట్స్. సో బైరా ఇంట్రొడక్షన్ అయింది ప్రస్తుతానికి.
సో సైఫ్ అలీ ఖాన్ గారిని హిందీ ఆడియన్స్ ఇప్పటివరకు ఇలా చూసి ఉండరు కూడా. సో ఫర్ హిందీ ఆడియన్స్ ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ అవతారనమాట. అంటే ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఇలా కనపడలేదు వాళ్ళకి. సో డెఫినెట్గా ఈ సినిమాలో ఉన్న లుక్ ఏదైతే ఉందో, ఆ 2 లుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి కనెక్ట్ అయ్యి నచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో హిందీ మార్కెట్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా కూడా సినిమాని ప్లాన్ చేశారని అర్థమవుతుంది దేవరా మూవీని. సో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు కొరటాల శివ గారు తెలుస్తోంది. అంటే ఆయన ఎలాగైనా సరే ఈ సినిమాతో చాలా బీభత్సంగా కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఇంకా రాజమౌళి గారి మిత్ బ్రేక్ చేయాలని డిసైడ్ అయిపోయారు. సో అందుకే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సో నాకైతే బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని పాయింట్స్ చూసినప్పుడు ఆ డాట్స్ అన్నింటినీ కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఓకే ఈ సినిమా ఏదో చాలా గట్టిగానే కొట్టేలా ఉంది, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండేలా ఉంది. సో ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో దేవరాలో ఇప్పటి వరకు వచ్చినవన్నీ చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది అనమాట. అంటే కసి మీద ఉన్న కొరటాల గారు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఎన్టీఆర్ గారు, ఆసంగా ఉన్న అనిరుద్ధ్ గారు, మొత్తం వీళ్ళ కాంబినేషన్ ఇంకా అసలు సూపర్ ఫామ్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్. ఇంకా అది కాకపోతే ఏంటంటే ఇంకా ఆది పురుష్ సైఫ్ అలీ ఖాన్ అసలు మనం ఆ సైఫ్ అలీ ఖాన్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయకూడదు. అది ఇంకా తెలిసిందే కదా, ఓం రావత్ మనోడు ప్రాబ్లం అదంతా కూడా. సో అదనమాట పరిస్థితి. సో నాకైతే మాత్రం డెఫినెట్గా చాలా గట్టిగా కొట్టేలాగా అనిపిస్తుంది పార్ట్ 1 దేవరా. సో లెట్స్ సీ. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్లు అయితే మాత్రం అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఫర్దర్గా టీజర్ వస్తే మనకు ఇంకో క్లారిటీ వస్తుంది ఏంటి ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో అది సిచ్యువేషన్. సో నాకైతే గ్లిమ్స్ నచ్చింది. మరి గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? గ్లిమ్స్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? ఎస్పెషల్లీ లుక్స్ ఎలా అనిపించాయి మీకు? అండ్ ఆ తర్వాత ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనిపిస్తుంది నాకైతే. యూనో ఆ జుట్టు కొంచెం పెద్దగా ఉండి లాస్ట్లో ఒక లుక్ వచ్చింది కదా. సో ఆ పర్టికులర్ సీక్వెన్స్ చాలా హైలైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది నాకైతే. సో మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి.